సమీకృత మార్కెట్ పనులు 90% పూర్తయి దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు ఆ 10% పనులు పూర్తి చేసింది లేదు, సమీకృత మార్కెట్ను ఓపెన్ చేసింది లేదు. మరి అధికారులు ఎందుకు దీని పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తారు? ప్రభుత్వాలు ఎందుకు దీని పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నాయి? 3 సంవత్సరాల 10% పనులు పూర్తి కానీ 3 సంవత్సరాల సమీకృత మార్కెట్ వల్ల ఈరోజు జనాలకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. సమీకృత మార్కెట్ వల్ల ఈరోజు చిరు వ్యాపారస్తులు సమీకృత మార్కెట్లో పోవడం వల్ల ఈరోజు ఎన్నో లాభాలు అలాకుంటాయి. ఈరోజు ధరలు తగ్గుతాయి, ఈరోజు వస్తువుల ధరలు తగ్గుతాయి, కూరగాయల ధరలు తగ్గుతాయి, పండ్ల ధరలు తగ్గుతాయి. ఈరోజు నేరుగా రైతులు ఇట్లా ఈరోజు మార్కెట్లో నేరుగా మధ్యవర్తి లేకుండా మార్కెట్లోనే వాళ్ళ పంట పొలాలను అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఈరోజు సమీకృత మార్కెట్ వల్ల ఫుట్పాత్ మొత్తం క్లియర్ అవుతుంది. ఈరోజు సమీకృత మార్కెట్ వల్ల భువనగిరి ట్రాఫిక్ మొత్తం క్లియర్ అవుతుంది. ఈరోజు సమీకృత మార్కెట్ వల్ల ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే సమీకృత మార్కెట్ వల్ల రైతులు ఎంతో లాభపడతారు, ఎందుకంటే అది ఒక గోదాం లెక్క పనిచేస్తుంది. ఈరోజు సమీకృత మార్కెట్ వల్ల చిరు వ్యాపారస్తులు, ఒక పండ్ల వ్యాపారస్తులు కానీ కూరగాయల వ్యాపారస్తులు కానీ ఫుట్పాత్లో మేము అమ్ముకునేటప్పుడు ఒక వాన పడితే ఎంత ఇబ్బంది పడతారో మనకు అందరూ తెలిసిందే. ఈరోజు అధిక మొత్తంలో ఈరోజు ఎండాకాలం ఎట్లుందో తెలుసు. ఎండలు అధిక మొత్తంలో ఎండలు కొడితే ఆ ఎండలల్లో అతను కూరగాయలు అమ్ముకుని పండ్లు అమ్ముకొని జీవనం సాగించే పరిస్థితి ఉంది. మరి ఇదంతా లేకుండా ఈరోజు సమీకృత మార్కెట్లో పోతే నిమ్మలంగా నీడకు బతుకుతాడు కదా సార్. రైతులకు ఎంత లాభం సార్ ఇది? మధ్యవర్తితనం పోయి డైరెక్ట్ కొనుగోలుదారుకే మనము ఈరోజు సమీకృత మార్కెట్ వల్ల కొనుగోలుదారుకే రైతు ఇట్లా అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. రైతుకు లాభం, ఇలా కొనుగోలుదారుకు లాభం. ఈరోజు 10 రూపాయలకు దొరికే టమాటా సమీకృత మార్కెట్ వల్ల 5 రూపాయలకే దొరుకుతాయి మనకు. ఈరోజు భువనగిరిలో ఎంతమందికి ఉద్యోగాలు దొరుకుతాయి సార్? అలా ఎంతమంది కార్మికులకు ఉద్యోగాలు దొరుకుతాయి సార్? అలా ఒక్కసారి దాని పట్ల దృష్టి పెట్టరు సార్. సమీకృత మార్కెట్ పరిస్థితి ఎట్లుంది తెలుసా? ఇది ఓపెన్ చేయముందుకే ఊలిపోయేటట్టుంది. దీని రీలింగు ఇది ఓపెన్ చేయముందుకి సమీకృత మార్కెట్ కూలిపోయే పరిస్థితికి ఉంది. ఈ రీలింగ్ అంతా ఖరాబ్ అయింది సమీకృత మార్కెట్ది. ఒక్కసారి నేను మీకు చూపిస్తా. దీని గోడలు మొత్తము, ఈ సమీకృత మార్కెట్ గోడలు మొత్తం క్రాక్స్ వచ్చి మొత్తం ఆగమైపోయినాయి. ఇది ఎవరు కట్టినది? ఇది ఉత్తి ఇసుకతోనే కట్టినట్టే ఉంది. సిమెంట్ వాడకుండా ఉత్తి ఇసుకతోనే కట్టినది. ఎవరు ఈ కాంట్రాక్టర్, అధికారులు దీని పట్ల ఏం చర్యలు తీసుకురు? దీన్ని ఎట్లా కట్టిర్రు? ఏం కథ ఇది? ఈ సిమెంట్ లేకుండా ఓన్లీ మొత్తం క్రాక్ వచ్చింది. ఇది గట్టి వాన పడితే ఊలిపోతుంది ఆ గోడ. గంత ఘోరంగా ఉంది, అది కూలిపోతుంది ఆ గోడ. అది ఓపెన్ చేయడానికి ఊలిపోయేటట్టుంది సమీకృత మార్కెట్. ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తారు? లక్షలు మేము ట్యాక్స్ల రూపంలో ఇస్తే ఆ ట్యాక్స్ల పైసలతో కట్టింది సార్. అది పుణ్యాన్ని కట్టలే, అది పుణ్యానికి ఇవ్వలే. అది ట్యాక్స్లు లక్షలు మా కష్టార్జితం, మా చెమట రక్తం రూపంలో ట్యాక్సులు ఇస్తే ఆ ట్యాక్స్ల రూపంలో అధికారులు లేకపోతే ఆ కాంట్రాక్టర్లు బతుకుతారు దాన్ని. ఆ మొత్తం బతుకు ఓపెన్ చేసిరా అంటే అది కాదా? మొత్తం ఇప్పటివరకు ఓపెన్ చేసింది లేదు. ఆ రేలింగ్ ఎట్లుందో మీకు ఒక్కసారి చూపిస్తా. ఆ రేలింగ్ ఏడు కాడికి ఊగుతుంది సార్. అది మొత్తం ఈయన చాడికి మొత్తం ఊగుతుంది. అది గీదా సమీకృత మార్కెట్ మీరు ఓపెన్ చేసేది. ఇది ఓపెన్ చేసే లోపల కూలిపోతుంది. దీని పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తారు? దీని పట్ల గిన్ని లక్షలు పెట్టి, దీన్ని కోట్లు పెట్టి ఈరోజు దీనికి గింత దారుణంగా ఎందుకు కట్టిరు? ఓన్లీ కాంట్రాక్టర్ వాళ్ళు గింత ఘోరంగా ఆడతారు దాన్ని. ఆ సమీకృత మార్కెట్ ఓపెన్ చేసే లోపల కూలిపెట్టేట్టుంది. అది ఇదా పరిస్థితి. ఒక్కసారి జిల్లా కలెక్టర్ దీని పట్ల దృష్టి పెట్టరు సార్. దాని పట్ల దృష్టి పెట్టి